హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ లతా నరేంద్ర. మేము వెళ్ళే ట్రిప్ అయితే సూపర్గా ఉంటుంది. కాకపోతే వెళ్ళే దారిలో పక్కన వ్యూ అంతా ఎంత సూపర్గా ఉండటం మాత్రం చాలా బాగుంది. మంచి మ్యూజిక్ వింటూ మా జర్నీ స్టార్ట్ అవుతుంది. మేము వెళ్ళే దారంతా ఇలా చామదుంపల మొక్కలే చాలా ఉన్నాయండి. ఇప్పుడు మేము వెళ్తుందైతే అన్నపూర్ణేశ్వరి దేవాలయం. కర్ణాటకలోని హోర్నాడు చిక్కమలుగూరు నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని చుట్టూ పశ్చిమ కనుమల దట్టమైన అడవి ప్రాంతం కూడా ఉంటుంది. ఈ దేవాలయానికి పరిసర ప్రాంతాల్లోనే భద్రా నది ప్రవహిస్తూ ఉంటుంది. మేమైతే ఇప్పుడు హోర్నాడుకు వచ్చేసామండి. హోర్నాడు స్టాప్ అయితే ఇది. మేము కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ చుట్టూరు వ్యూ చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంది. ఇప్పుడైతే మాకు లంచ్ టైం అయింది కాబట్టి భోంచేసి అమ్మవారి గుడికి వెళ్దాం. లంచ్లో మెనూ ఏంటంటే ఇవాళ పచ్చడి, సాంబార్, పప్పుకూర, వంకాయ కర్రీ. వెదర్ చల్లగా ఉంది కాబట్టి వేడివేడిగా పకోడీ. అన్నంలో నెయ్యి కంపల్సరీ ఉండాల్సిందే. ఇదైతే మా మెనూ అండి. భోంచేసి గుడికి బయలుదేరాం. దారిలో ఇవన్నీ హోటల్స్ అనమాట. అంటే టెంపుల్కి వచ్చే వాళ్ళకి రూమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ అమ్మవారి గుడికి వచ్చే వాళ్ళకి రూమ్స్ కూడా దొరుకుతాయి. పెద్ద పెద్ద హోటల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఇంకా టీ పొడి, కాఫీ పొడి, మసాలా దినుసులు చాలా ఫేమస్ అంట. ఇక్కడికి వచ్చి అయితే చాలామంది తీసుకుంటారంట. నాతో పాటు వచ్చిన వాళ్ళు చాలామంది తీసుకున్నారు. చాలా చాలా ఎక్కువే తీసుకున్నారు అనుకోండి. ఇదైతే చాలా పెద్ద రెస్టారెంట్లు అన్నీ చాలా ఉన్నాయండి. ఇక్కడ వెళ్ళేదారి అయితే చాలా బాగుంది. ఏ ట్రిప్కి వెళ్ళినా ముందు దేవుడి దర్శనం చేసుకున్న తర్వాతే మనం చుట్టూరు సీనరీస్ అన్నీ చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ముందు టెంపుల్ ఏ టైం క్లోజ్ అవుతాయో తెలీదు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క టైమింగ్ కాబట్టి హడావుడిగా నడుస్తున్నాం. పాపం రాజలక్ష్మి గారు అయితే నడవలేక కూర్చుంటున్నారు. కానీ పరిగెత్తాలి తప్పదు. గుడి దగ్గరికి వెళ్ళటానికి ఇంకొంచెం కష్టపడాలండి. కాకపోతే ఇక్కడ ఈ ఇల్లు చూసారా, అన్నీ ఒకటే మోడల్లో ఉన్నాయి. పురాతన కాలం నాటి ఇల్లు. ఇక్కడ ఆవులు కూడా అన్ని కర్ర ఆవులే ఉంటాయి. ఇలా పొట్టిగానే ఉంటాయి అన్నమాట. ఈ కర్ణాటక ట్రిప్ అంతా ఇలానే ఉన్నాయి ఆవులు. ఇప్పుడైతే ఈ పెంకుటిల్లు ఇలాంటివి అయితే మనం చూడట్లేదు. అన్ని డాబాలే కదా చూస్తున్నాం. ఇలా పెద్ద పెద్ద మెల్లాలు, చక్కగా ఇంటి ముందు గార్డెను ఇలాంటివి చూస్తున్నప్పుడు చాలా బాగుంటుంది కదండి. అన్నీ ఒకటే స్టైల్లో ఉన్నాయన్నమాట. అమ్మవారి గుడికి వచ్చేసాం. పైకి వెళ్ళటానికి 60 నుంచి 70 మెట్లు అయితే ఎక్కాలండి. 400 సంవత్సరాల నుండి ఈ ఆలయంలో వంశపారపర్య అర్చకులు పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. అప్పటి నుండి అదే కుటుంబం ఈ ఆలయాన్ని పరిరక్షిస్తుంది. అన్నపూర్ణ అనే పదం అన్న అంటే బియ్యం గింజలు లేదా ఆహారం అని, పూర్ణ అంటే పరిపూర్ణమైనదని, పూర్తి 2 పదాలతో రూపొందించబడింది. అందుకే అన్నపూర్ణ అంటే సంపూర్ణమైన లేదా పరిపూర్ణమైన ఆహారం అని అర్థం. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవిని శివుని భార్య అయిన పార్వతీదేవి అవతారంగా నమ్ముతారు. అన్నపూర్ణేశ్వరి దేవి ఇక్కడ పీఠంపై నిల్చున్న భంగిమలో కనిపిస్తుంది. ఆమె తన 4 చేతులలో శంకు, చక్ర, శ్రీచక్ర, దేవి గాయత్రులను పట్టుకొని ఉంటుంది. విగ్రహం తల నుండి పాదాల వరకు బంగారంతో కప్పబడి ఉంటుంది. ఈ ఆలయంలో ఫిబ్రవరి నెలలో 5 రోజుల పాటు జరిగే రథోత్సవం, సెప్టెంబర్లో 9 రోజుల నవరాత్రి, దీపోత్సవం చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ముందుకు పెట్టుకుంటారు. ముందు ఇటు తిప్పు. అది హోర్నాడులో జర్నీ అయితే మాత్రం నిజంగా చాలా చాలా బాగుందండి. ఇంకా అన్నపూర్ణాదేవి టెంపుల్ అయితే మాత్రం సూపర్గా ఉంది. మొత్తానికి ఇప్పుడు ఇక్కడి నుంచి మేము వెళ్తుంది మళ్ళీ కర్ణాటకలోని శృంగేరి శారదాపీఠం. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. నైట్ స్టే చేసి మార్నింగే మా దర్శనం అనమాట. అక్కడ ఇదిగోండి మార్నింగ్ టైము 5 కల్లా రెడీ అయిపోయి కూర్చున్నాము. 6కి టెంపుల్ ఓపెన్ చేస్తారు. మేము స్టే చేసిన హోటల్ నుంచి వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. ఇగో ఇవన్నీ చామదుంపల మొక్కలే, పిచ్చి చెట్లులా పెరుగుతున్నాయండి. ఇక్కడ ఎక్కడ చూసినా సరే చామదుంపల మొక్కలు. మేము స్టే చేసిన హోటల్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అండి. అందుకని ఫస్ట్ దర్శనం అయితే జనం ఉండరు, తొందరగా అయిపోతుంది కాబట్టి ఇంకో ట్రిప్కి వెళ్తాం కాబట్టి ఎమ్మటే ఇక్కడికి వచ్చేసాం. మేము శృంగేరి శారదా పీఠానికి రావటం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. లోపలికి వెళ్ళే కొద్దీ చాలా పెద్దది ఉంది టెంపుల్ అయితే. చాలా బాగుంది కూడా ఈ క్లైమేట్లో ఈ టెంపుల్ చూడటం. శృంగేరి శారదా పీఠం ప్రముఖమైన హిందూ అద్వైత పీఠాలలో ఒకటి. శంకర మఠాలకు పీఠాధిపతులను ఆది శంకరాచార్యులుగా పరిగణిస్తారు. దేశం నలుమూలలలో శంకరాచార్యులు ప్రతిష్ఠించిన 4 పీఠాలలో ఇది ఒకటి. శృంగేరి శారదా పీఠంలో ఇక్కడ దేవస్థానం ఏనుగులు వచ్చిన వాళ్ళందరినీ చక్కగా ఆశీర్వదిస్తాయండి. కానీ మేము వెళ్ళిన దేవస్థానాలు చాలా వరకు ఇలా దేవస్థానం ఏనుగుల పక్కన ఫోటోలకు కానీ ఇలా ఎలో చేయరు.
కానీ ఇక్కడ ఫెసిలిటీ ఉంది కదా, నాకైతే బాగా నచ్చింది. చక్కగా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఏనుగుల దగ్గర ఆశీర్వాదం తీసుకొని అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నారండి. ఉదయాన్నే చూడండి, మంచులో ఈ టెంపుల్ చూస్తున్నప్పుడు భలే ఉంది కదా. చక్కగా అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు పంతులు గారులు పొద్దున్నే కదండి ధ్యానం చేసుకుంటూ కూర్చున్నారు. 1782 నుండి 1799 వరకు శ్రీరంగపట్నాన్ని రాజధానిగా చేసుకొని మైసూరు సామ్రాజ్యాన్ని పరిపాలించిన ముస్లిం పాలకులు హైదర్ అలీ, అతని కుమారుడు టిప్పు సుల్తాన్లకు శృంగేరి శంకరాచార్యులపై చాలా గౌరవం ఉండేది. మరాఠీ సైన్యం వచ్చి రాజ్యంపై పడినప్పుడు శృంగేరి మీద కూడా దాడి చేసి ఊరిని, పీఠాన్ని దోచుకున్నారు. స్వామివారికి, వారి శిష్యులకు అన్న వస్త్రాలకే లోటు వచ్చింది. టిప్పు సుల్తాన్ ఈ సంగతి తెలుసుకొని వారి ఆహార పదార్థాలు, బట్టలు, ధనం మరెవరైనా దోచుకోబోతే అడ్డుకునేందుకు సైన్యాన్ని ఇచ్చి పంపించారట. ఈ నది కాలువలో అయితే చేపలు మన ముందు నుంచే వెళ్తున్నాయి. ఈ వాతావరణంలో చాలా బాగుందండి. అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు నదిలో కాళ్ళు కడుక్కొని కొంచెం తల మీద నీళ్ళు చల్లుకొని వెళ్ళామనుకోండి, మనం ఎటు ఇక్కడ నదిలో స్నానం చేయలేదు కాబట్టి ఇలా చేయొచ్చు కదా. శృంగేరి శారదాపీఠంలో అమ్మవారి దర్శనం చక్కగా జరిగింది. ఇప్పుడైతే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. మిరియాలు ఇవి ఇప్పుడు పనికిరావండి? పనికిరావా ఇప్పుడు? పనికిరావా? ఇవన్నీ మిరియాలే. ఇవి అచ్చం తమలపాకుల్లాగా ఉన్నాయి కదా, కానీ తమలపాకులు కాదుగా. తమలపాకు కాదు, ఈ పువ్వు ఏందో డిఫరెంట్గా ఉంది కదా, బాగుంది. అన్నీ అడుగు కాబట్టి వెరైటీలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. బాగుంది. పైనాపిల్ అయితే పంచదార తినట్టే ఉందండి. ఇంతవరకు నేను ఇంత తీయగా ఎప్పుడూ తినలేదు. పుల్లగా ఉండేవి తిన్నాను కానీ ఇంత తీపి అయితే లేవు. బస్సులో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు పైనాపిల్ తినకుండా లేరండి. ఉప్పు కారం చల్లుకొని తింటే భలే ఉంది. ఇప్పుడు మేము కర్ణాటక రాష్ట్రంలో ఉన్న శ్రీ కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చామండి. ఇక్కడ కార్తికేయుని సర్పదేవుడు సుబ్రహ్మణ్యునిగా భక్తులు ఆరాధిస్తారు. గరుడికి భయపడి దివ్య సర్పం అయిన వాసుకి ఇతర సర్పాలు సుబ్రహ్మణ్యుని చెంత శరణు పొందాయని పురాణాలు చెప్తాయి. ఇక్కడ డ్రెస్ కోడ్ ఉంటుంది, చూస్తేనే మీకే అర్థమవుతుంది. జెంట్స్ అయితే షర్ట్ వేసుకోకూడదు, లేడీస్ అయితే శారీ కానీ చూడిదార్ కంపల్సరీ. ఇదండి ఇవాళ మా ట్రిప్ అయితే ఈ రోజుకి ఇంతటితో పూర్తయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఇంకో ట్రిప్తో మీతో కలుస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ లతా నరేంద్ర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.